మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 3 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త పెను తుఫానుగా మారి వాయుగుండం రూపంలో ఒడిశా ఛత్తీస్గఢ్ల మధ్య తీరం దాటింది. కానీ దాని తాలూకు తీవ్రత మాత్రం చిక్కోలు జిల్లా తీవ్రంలో ఏ విధంగా ఉందానికి నిల్చోడానికి కూడా అలుకానంటే ఈదురు గాలులు పెరగడం జరిగింది. ప్రస్తుతం మాత్రం 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలు వీస్తున్నాయంటే దాని తాలూకా ప్రభావం ఏ మేరకు తీరంలో ఉందని మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక కడలి అల్లు కల్లోలంగా ఉంది. ఎగస పడుతున్నటువంటి రాకాసి అలలు, ఈ అలల తాకిడికి మాత్రం పెను విపత్తు చిక్కోలు జిల్లా తీరానికి పొంచి ఉంది అని మాత్రం స్పష్టమవుతుంది. రాష్ట్రంలోనే అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం విస్తరించిన చిక్కోలు జిల్లాలో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 మండలాల పరిధిలో విస్తరించిన ఈ తీరంలో మాత్రం గత 20 రోజులుగా చూస్తే కనుక పడవలు ఎక్కడ అక్కడే ఒడ్డుకే చేర్చి మత్స్యకారులు మాత్రం వాటిని రక్షించుకునే పనిలో ఉన్నారు. ఒక్క బోటు కానీ అదేవిధంగా వల విప్పే పరిస్థితి లేదు. బోట్లన్నీ కూడాను ఒడ్డుకే పరిమితం అయ్యాయి. సముద్రం కూడాను సుమారు 200 మీటర్లు వెనక్కి వెళ్ళే పరిస్థితి. ఈ బోట్లు మధ్యకి ఒక 2 రోజుల క్రితం వరకు నీరుండే పరిణామాలు చోచుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాటలో ఆ బోట్లన్నీ కూడా ఇసుక తెన్నుల్లో కూరుకుపోయంటే ఏ మేరకు ఈ అలల ఎగస్పాటు ఉండేది. ఆ రాకాసి అలల ఎగస్పాటు కారణంగా ఆ బోట్లన్నీ కూడా ఇసుకలో కూరుకుపోయే పరిణామాలు ఉన్నాయి. ఇక్కడ వరకు ఉండే సముద్రం మాత్రం ప్రస్తుతం 200 మీటర్ల లోపలికి వెళ్ళింది అంటే ఏదో పెనుముప్పు ప్రమాదం మాత్రం పొంచి ఉందన్నటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. 13 ప్రాంతాల్లో చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ వేటకు అనువైన ప్రదేశాలన్నీ కూడాను ప్రస్తుతం బోట్లన్నీ ఒడ్డుకే పరిమితాయి. సముద్రం మాత్రం ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. గాలులు వేగం కూడా పెరిగింది. రాకాసి అలలు కూడా ఎగసిపడుతున్నాయి. రానున్న 2 రోజుల్లో అంటే అకాల వర్షాలతో పాటు వరదలు కూడా వచ్చే సంకేతాలు ఉన్నాయని చెప్పి వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యం మాత్రం స్పష్టంగా చిక్కోలు తీరంలో మనకు కనిపిస్తుంది. ఎగసిపడుతున్నట్టు ఈ రాకాసి అలలు సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఓ పెనుముప్పు మాత్రం పొంచి ఉందన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 20 రోజులుగా కనీసం చేపల వేట లేక మత్స్యకారులందరూ ఉపాధి లేక అలమటించే పరిస్థితి నెలకొన్న ఈ తరుణంలో మరో 2 రోజుల్లో దీని తాలూకు ప్రభావం ఉంటుంది. గాలులు వేగం చూస్తుంటే కనుక ఈ తీరంలోనే తడిగా ఉన్నటువంటి ఈ తీరంలో ఇలా ఇసుక ఎగురు పడుతుందంటే ఈ గాలుల వేగం ఎంత మేరకు స్పీడ్ ఉందని స్పష్టమవుతుంది. తడి ఇసుకలో కూడాను ఇసుక ఎగిసిపడుతుంది. ఆ తెన్నులు ఎగిసిపడే తీరు మాత్రం ఏదో పెనుముప్పు పొంచి ఉన్నటువంటి సంకేతం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. ఎవరిని కూడా చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి నిషేధాజ్ఞ విధించారు. మరోవైపు ఏవైతే సముద్ర ఒడ్డుకి ఒక 5 కిలోమీటర్ల ఉన్నటువంటి మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయో వారందరినీ కూడాను ఈరోజు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచనలు కూడా జారీ చూస్తున్నాం. ప్రస్తుతం ఈ పడవలన్నీ కేవలం ఒడ్డుకే పరిమితం అయ్యాయి. సముద్రం మాత్రం నిన్న మొన్నటి వరకు ఇక్కడ వరకు కూడా అలలు ఉండేవి. ఆ అలలు ఉన్న నేపథ్యంలో పడవలన్నీ కూడా ఒడ్డుకు చేర్చారు. ఎక్కడ తమ ఆస్తులు ధ్వంసం అవుతాయని చెప్పేసి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీస్తున్నాడు గాలి. చూస్తే ఏవైతే వలలు ఉన్నాయో వలలు కూడా అలా ఒడ్డునే భద్రపరుచుకున్నారు. తమకు ఆస్తి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ముందుగా ఇంత దూరం పడవలు తెచ్చినా కూడా ఎగసిపడుతున్న సముద్రం ఒక్కసారిగా ముందుకొచ్చి బోట్లన్నీ కూడాను ఇసుక తెన్నుల్లో ముంచెత్తాయి. ఇవి కనుక మళ్ళీ సాధారణ పరిస్థితులు తేవాలంటే ఈ ఇసుక మొత్తం పక్క తీసి ఆ బోట్లు మాత్రం మళ్ళీ సముద్రం తీసుకెళ్లే పరిస్థితి. మత్స్యకారులకు 2 వైపులా చెంపదెబ్బ గోడ దెబ్బ అనే పరిణామాలు మాత్రం స్పష్టమే. ఒక పక్క తుఫాన్లు వాయుగుండాలు తమకు ఉపాధి లేకుండా చేయడంతో పాటు తమ ఆస్తులు కూడా ఒడ్డుకు పెట్టుకున్న పడవలు కూడాను ఇలా ధ్వంసం అయిపోతున్న భయం మాత్రం వాడిని వెంటాడుతుంది. ప్రస్తుతం మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఓవైపు మైదాన ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయన్న సంకేతం, మరోవైపు తీరంలో కనుక తీరం దాటిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. తీరం తాకిన తర్వాత దాటిన ఈ మధ్యకాలంలో ఈదురు గాలులు బలంగా వేస్తాయి. ఆ గాలులు ఏ వేగంగా వేస్తున్నాయని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఈదురు గాలులు కనుక పెరిగి
ఏవైతే వాతావరణ కేంద్రం ఇచ్చిన నేపథ్యంలో అటువంటి మైదాన ప్రాంతంలో కనుక ఫ్లాష్ ఫ్లడ్లు వచ్చినట్టు కూడా అకస్మాత్ వరదలు వచ్చినాయి. మరోవైపు వర్షాలు కనుక దీనికి తోడైతే ఈదురుగాలులతో కూడుకున్న వర్షం కురిసినప్పుడు మాత్రం విద్యుత్ స్తంభాలు నేలకొరడం, చెట్లు కూడా కోకటి వేలుతో పెకిలించుకుపోవడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా గతంలో తిత్లీ హుదూద్ వంటి తుఫాన్లో చవిచూసినట్టు చిక్కోలు వాసులు ఇప్పటికే కోలుకుంటున్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడా సాధారణ పరిస్థితులు నెలకొని ఇటువంటి పరిణామాలు చోటు చేసిన ఈ తరుణంలో ప్రస్తుతం మాత్రం మత్స్యకారుల బతుకుల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. గంగమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి మత్స్యకారులు ఇప్పటికే వేలాది మంది ప్రతి ఏడాది కూడా వలసలు పోతుంటారు. చేపల వేట అనువైన రోజుల్లో కూడాను సముద్రంలోకి కిలోమీటర్ నాటికల్ మైల్ దూరంలో వెళ్ళినా కూడా చేపల వేటకు అనువైనటువంటి తీరం కాకపోయినటువంటి పరిస్థితులు నెలకొని ఈ తరుణంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వారికి మాత్రం ఒక శాపంగా మారాయని చెప్పుకోవచ్చు. తీర ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే అటు మైదాన ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం ఒడిశాలో ఉన్నటువంటి నాగావళి, వంశధార, బౌద్ధ, మహేంద్ర అనే నదుల్లో క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా నదులకు వరదపోటు వచ్చి పడింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా బిక్కుమని జీవనం సాగిస్తున్నారు. రైతులు ఖరీఫ్కి సిద్ధమయ్యారు. 2,70,000 హెక్టార్లలో వరిని సేద్యం రైతులకు వరి నాట్లు కూడా పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి వరదలు కనుక పెరిగినట్టయితే వాటి నుంచి కూడా పెనుముప్పు పొంచి ఉందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం మాత్రం మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వ్యవసాయంగా ఉన్నటువంటి రైతులు మాత్రం ఇప్పటికే నీట మునిగినటువంటి పంట పొలాలను పరిరక్షించుకునేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నా అకస్మాత్తుగా వస్తున్నాయన్నటువంటి ఈ వరదల కారణంగా ఆ పంటను పరిరక్షించుకునే పరిస్థితి లేనటువంటి పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసినట్టు వర్షాలు, గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసినట్టు వర్షాలు ఇటు వాగులు వంకలు పొంగి పడడమే కాకుండా చెరువులన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఆ చెరువుల్లో కనుక నీరు వచ్చినట్టయితే చెరువులు గండ్లు పడడం, వాగులు కూడా పొంగి పొరులుతున్న ఈ నేపథ్యంలో గట్లు తెగి ఎక్కడ గ్రామాలు ముంచెత్తన పైన మైదాన ప్రాంతాలు వెంటాడుతుంటే ప్రస్తుతం తీరం మాత్రం అల్లుకల్లంగా ఉంది. 20 రోజులుగా చేపల వేట కూడా వెళ్ళనటువంటి మత్స్యకారులకు మాత్రం ఈరోజు కష్టకాలం కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో వారికి ఉపాధి కల్పనలో ఏదైనా చేదోడుగా నిలవాలని వారు పడుతున్నట్టు అభ్యర్థులు మాత్రం ఏ విధంగా పరిణామాలు తీసుకుంటారో విషయం మాత్రం వేచి చూడాలి. మరోవైపు చూస్తే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని నిషేధాజ్ఞలు విధించినట్టు అధికారులు ఆయా గ్రామాలకు మాత్రం ఏదైతే సరుకులను సరఫరా చేసి వారిని ఉపాధిగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు అప్రమత్తం చేస్తున్న అధికారులు వారికి ఉపాధి కల్పనలో కూడాను ఒక మార్గం వెతకాలి. ఎవరైతే ఇల్లుకే పరిమితమైనటువంటి మత్స్యకారులు ఉన్నారో వారందరూ కూడా రేషన్ సరుకులు కావచ్చు, తాగునీరు కాదు అందించే దిశగా కూడాను ప్రయత్నాలు సాగించాలని వారు కోరుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు నెలకొంటారో ప్రస్తుతం మాత్రం సముద్రం ఇప్పుడిప్పుడే ముందుకొస్తుంది. అల్లు కొల్లోలంగా నిన్నటి వరకు ముందుకొచ్చిన సముద్రం వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు కూడా ముందుకొచ్చే పరిణామాలు కనిపిస్తాయి. ఇటువంటి రాకాశ అలల ఎగసిపాటు, సముద్రం ఆటుపోట్లు, అమావాస్య పౌర్ణమికి సంభవించినటువంటి పరిణామాలు ఈరోజు సాధారణ రోజుల్లో సంభవిస్తున్నాయంటే ఇది వాయుగుండం తీరం దాటిన తర్వాత వచ్చినటువంటి పెనుముప్పుగానే పరిణామాలు తీసుకుంటున్నారు. ఐఎండీ ఇచ్చిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం మాత్రం పోలీస్, రెవెన్యూ, అదేవిధంగా మెరైన్ పోలీసులు కూడా తీరంలో గస్తీ కాస్తున్నారు. అటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని సూచన జారీ చేశారు. వంశధార, నాగావళికి మొదటి ప్రమాద హెచ్చరిక సమీపంలో ఫ్లడ్ అంటే వరద వచ్చి పడింది. మరోవైపు వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఎందుకంటే ఒడిశా అధికారులు ఆల్రెడీగా సూచన జారీ చేశారు. మోహనా బ్లాక్తో పాటు గుడారి, అదేవిధంగా కాశీనగర్లో కుండపోత వర్షం పడింది. ఆ వర్షాల కారణంగా ఇక్కడ 24 గంటల్లో శ్రీకాకుళంలోకి మాత్రం నదులకి వరద వచ్చే ప్రమాదం హెచ్చరిక జారీ చేసిన ఇటువంటి తరుణంలో ఈ అలల ఎగసిపాటు, ఈ సముద్రం అల్లుకొల్లలు, ఈ పరిణామాలన్నీ మత్స్యకారులను భయాందోళన గురి చేస్తుంటే మరోవైపు మైదాన ప్రాంతంలో వస్తున్నటువంటి అకస్మాత్ వరదలు మాత్రం రైతుల్ని, మైదాన ప్రాంతం ప్రజలను కూడా భయాందోళన గురి చేస్తుంది. ఒడిశా అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు నదులకు మాత్రం మరో 24 గంటల్లో వరద ప్రమాదం పొంచి ఉంది. నదీ పరివాహ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం మాత్రం సూచన చేశారు. ఆ వరద కనుక ఒక్కసారిగా వచ్చి పడితే ఎట్టి పరిస్థితుల్లో నదులకు 2 పక్కల ఉన్నట్లు గట్లు ఎక్కడైనా కూడా తెగే అవకాశం ఉన్నటువంటి పరిణామాలు ముందుగానే గమనించినట్టు జిల్లా యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో మాత్రం రక్షిత చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేసి ఆ ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాల్లో తరలి వెళ్ళాలని సూచించారు. రైతులకు వరి పంట నష్టం జరగకుండా ఉండేందుకు మడ్డు వలస, అదేవిధంగా గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్లకు సంబంధించిన కూడి ఎడమ కాలువను మాత్రం పూర్తిగా నిలుపుదల చేసి గొట్టా బ్యారేజ్ దగ్గర 19 గేట్లు
20 సెంటీమీటర్లు ఎత్తి దిగువకు నీరు విడిచిపెడుతున్నారు. అదేవిధంగా మడ్డువలస రిజర్వాయర్ వద్ద కూడాను 7 గేట్లు ఎత్తి పూర్తిగా సముద్రం మాత్రం ఫుల్ ఒక రకంగా చూస్తే కనుక అల్లుకొల్లం ముందుకు వచ్చే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు మాత్రం ఏదో పెద్ద విపత్తే చిక్కోలు జిల్లాకి వస్తుందన్నటువంటి సంకేతం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం 2 వైపులు ఇటు మైదాన ప్రాంతం ఇటు తీర ప్రాంతం ప్రజలను కూడాను ఒక భయానక పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడినా కూడా సముద్రం అల్లుకొల్లంగా ఉన్నటువంటి ఆ పరిణామాలు ఎక్కడ కూడా శాంతించే పరిస్థితి లేదు. నదులకు మాత్రం నిలకడగా వరద పెరుగుతున్న క్రమంలో మైదాన ప్రాంతాల్లో కూడాను ప్రజలు రైతులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులతో పాటు మైదాన ప్రాంతాల్లో వరదలకు భయపడుతున్నటువంటి ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం మాత్రం ఇప్పటికే రక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. వస్తున్నటువంటి ఈ పెనుముప్పు మరో 2 రోజుల్లో మాత్రం కుండపోత వర్షాలతో పాటు అకస్మాత్తు వరదలు కూడా వస్తాయి. ఆ వరదల నుండి ఆ లోతట్టు ప్రాంతాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ క్రమంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు నుండి చిక్కోలు జిల్లా ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడాలి. వరి పంటకు నష్టం జరగకుండా తీర ప్రాంతం మత్స్యకారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఈ విపత్తు నుండి వారిని ఎలా రక్షిస్తారో ఈ వస్తున్నటువంటి విపత్తు నుండి ఆ ప్రజలు ఏ విధంగా బతికి బట్టగడతారనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.